హాయ్ హలో నేనండి మీ అరుణాని. నేను ఈరోజు టమాటా నిలవ పచ్చడి అయితే చేసేస్తున్నానండి. టమాటా నిలవ పచ్చడికి నేనైతే ఒక 1/2 కేజీ టమాటాలు తీసుకున్నానండి. వాటిని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. కడిగిన టమాటాలని ఇదిగోండి ఇలాగా ఒక మోసరుగా ముక్కలు అయితే కట్ చేసుకున్నాను. ఇందులోనే కాస్త కొత్తిమీర కూడా ముందుగానే వేసేసుకున్నానండి. ఫ్లేవర్ బాగా పడుతుంది ముక్కలకి. ఇందులో ఆయిల్ వేసి కాస్త ఎక్కువగానే పడుతుందండి ఆయిల్. నేనైతే ఫ్రీడమ్ ఆయిల్ యూజ్ చేస్తాను. వంటలు హెల్తీగా టేస్టీగా ఉంటాయండి. ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్లో ముక్కలు ఫస్ట్ ఉడుకుతాయి, తర్వాత ఏగుతాయండి. పచ్చడి నెల రోజులైనా సరే కంపల్సరీగా అస్సలు పాడవకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదండి. మరి అలాంటి పచ్చడి ఎలా చేస్తున్నానో ఒక్కసారి అయితే చూసేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సరేనండి. ఇంకా ఇదిగోండి టమాటాలు మగ్గిపోయిన తర్వాత ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై అవ్వాలండి. అప్పుడే చింతపండు కూడా పెట్టేసేసుకున్నాను నేను. ముందుగానే నేను ఎండుమిరపకాయలు వేపుకున్నానండి. ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర పొడి అయితే చేసి పెట్టుకున్నాను. ఈ ముక్కల్లోనే కొంచెమే వేస్తున్నానండి ఉప్పు. నేను ఆల్రెడీ ఇందాక చేసిన పొడిలో ఉప్పు వేసేసుకున్నాను అనమాట. ఏం లేదండి, ఇది కూడా ఎండుమిరపకాయలు, ఏపిన ఎండుమిరపకాయలని పౌడర్ చేసుకున్నానండి మిక్సీ జార్లో. ఇప్పుడు మొత్తాన్ని కూడా చాలాసేపు నిదానంగా మంట లో ఫ్లేమ్లో అయితే మగ్గనిచ్చానండి. తర్వాత అయితే మిక్సీ వేసేసుకున్నాను. అంతేనండి. మళ్ళీ తాలింపు పెట్టుకున్నాను పచ్చడిని. నిలవ పచ్చడి అండి, నెల రోజులైనా చెక్కు చెదరకుండా ఉంటుంది. చాలా రుచిగా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రైస్లో కలిపేసుకొని 4 ముద్దలు తిందాం అనుకున్న వాళ్ళు ఇంకా 2 ముద్దలు పచ్చడి అన్నంతో ఎక్కువే తింటారండి. మరి పచ్చడి టేస్ట్ అయితే అలా ఉందండి. చాలా రుచిగా ఉంది, చాలా బాగుంది. దీనిలోకి నెయ్యి వేసుకుంటే కొంచెం బాగుంటుంది. నెయ్యి డబ్బా మీద మూత అయితే రావట్లేదు నాకు. అందుకని కింద పళ్ళాన్ని పెట్టి మళ్ళీ నెయ్యి డబ్బా మీద అయితే మూత తీసాను అనమాట. కాస్త నెయ్యి వేసుకుంటే వేడి వేడి రైస్లో ఇలాంటి పచ్చళ్ళల్లో సూపర్ ఉంటుందండి. మరి ఎందుకు ఆలస్యం, మీరు కూడా ఒక పట్టు పట్టేయండి. అన్నం కాలిపోతుందండి. పచ్చడి కూడా తాలింపు వేసానేమో, చాలా వేడిగా ఉంది. అందుకేనండి నెయ్యి అయితే కరెక్ట్గా పెట్టలేదు. ఈ రైస్కు ఈ పచ్చడి వేడికి నెయ్యి అయితే కరిగిపోయింది. బస్ సూపర్ అండి. ఎంత రుచిగా ఉందో, చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.